ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. దసరా ఉత్సవాల నాటికి నవహారతులకు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. లోపు ఇక్కడ కృష్ణ హారతులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దసరాకి హారతులు మొదలు పెట్టాలని నిర్ణయం జరిగిందండి. దాని అనుగుణంగా ఏ వివిధ శాఖల వాళ్ళు చేపట్టాల్సిన బాధ్యతల గురించి ఒకసారి మేము మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే రోడ్ ఎవరు వేయాలి, లైట్లు బాగు చేయాలి, వాష్రూమ్స్ పెట్టాలి, మంచినీటి సదుపాయం కలిగించాలి. మంత్రులు ముగ్గురు కూడా వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. వారి డిపార్ట్మెంట్స్కి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కోఆర్డినేషన్ బాధ్యత మాకు అప్పగించారు కాబట్టి అన్ని శాఖల వారిని కోఆర్డినేట్ చేసుకొని ఇది దసరా లోపు ముహూర్తం ఏదైతే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేస్తారో ఆ రోజు నాటికి రెడీగా ఉంచాలనేది మా పూర్తి ప్రయత్నం అండి. చేసేస్తాం. దసరా లోపు ఇక్కడ కృష్ణ హారతులకి